నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ థర్డ్ ఇయర్ వాళ్ళకి 5th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్గా మనము ఫస్ట్ యూనిట్లో పోయట్రీ చూసాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లో ప్రోజ్ చూడబోతున్నాము. సో ప్రోజ్ లెసన్ మనకి సాలిట్యూడ్ ఉంది. దీన్ని హెన్రీ డేవిడ్ రాశారు. సో సాలిట్యూడ్ అంటే ఏంటంటే ఎలోన్గా ఉండడం అన్నమాట. సో సాలిట్యూడ్ రాసింది హెన్రీ డేవిడ్. ఇతను ఎప్పుడు పుట్టినారు? జూలై 12, 1817లో యుఎస్ఏలో పుట్టినారు. ఎప్పుడు చనిపోయినారు? మే 6, 1862లో చనిపోయినారు. ఇతను ఆక్యుపేషన్ ఏంటిది? రైటర్, ఫిలాసఫర్, న్యాచురలిస్ట్, ఎస్సేయిస్ట్ అండ్ పోయెట్. ఫేమస్ వర్క్స్ ఏంటివి తనవి? వాల్డెన్ ఆర్ లైఫ్ ఇన్ ది వుడ్స్, సివిల్ డిజొబీడియన్స్. థీమ్ ఏంటిది? నేచర్, సింప్లిసిటీ, సెల్ఫ్ రిలయన్స్ అండ్ ఇండివిజువలిజం. లెగసీ ఏంటి? ఎ పియనియర్ ఆఫ్ ట్రాన్సెండెంటలిజం అండ్ ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్. సో ఇది అబౌట్ ది ఆథర్ అనమాట. కంపల్సరీగా ఆథర్ గురించి రాయాలి. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలా అంటే ఒక 4 to 5 లైన్స్ కంపల్సరీగా రాయాల్సిందే. సో మీకు ఇందులో ఏది గుర్తుంటుందో అది మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. మీనింగ్ ఏంటిది? అసలు సమ్మరీ ఏంటిది ఈ యూనిట్ది మనం చూద్దాం ఇప్పుడు. హెన్రీ డేవిడ్ ఇన్ హిజ్ సాలిట్యూడ్, ఏదైతే ఎస్సే ఉందో సాలిట్యూడ్, అందులో ఏం చెప్పాలనుకుంటున్నారంట? షేర్స్ హిజ్ ప్రొఫౌండ్ అప్రిసియేషన్ ఫర్ ది వాల్యూ ఆఫ్ సాలిట్యూడ్. అంటే ఎలోన్గా ఉండడం వల్ల ఏంటిది అని చెప్పి చెప్పబోతున్నారు. He sees solitude not as a form of loneliness or isolation. సో ఇతను ఎలోన్గా ఉండడాన్ని ఒక లోన్లీనెస్గా గాను లేదంటే ఐసోలేషన్గా కానీ చూడట్లేదంట. బట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు డీపెన్ వన్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్, నేచర్ అండ్ వన్ సెల్ఫ్. సో అలా ఎలోన్గా ఉండడం వల్ల మన లైఫ్ని మనం అర్థం చేసుకోవడానికి, నేచర్ని అర్థం చేసుకోవడానికి, ఇంకా మనని మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ఇతను నమ్ముతాడంట. నెక్స్ట్ డేవిడ్ ఏమంటున్నారంట? బీయింగ్ ఎలోన్ యాజ్ అన్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ దట్ ప్రొవైడ్స్ పీస్, ఇన్స్పిరేషన్ అండ్ క్లారిటీ. సో అలా ఎలోన్గా ఉండడం వల్ల పీస్, ఇన్స్పిరేషన్ ఇంకా క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుందంట ఇండివిజువల్స్కి. ఇంకా వాళ్ళని వాళ్ళు డీప్గా కనెక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళ సోల్తోని యూజ్ అవుతుందంట. In the essay, David describes his time living by Walden Pond, where he immersed himself in the natural world. Through his observations, he found solace and harmony in nature's rhythm. సో ఈ ఏదైతే ఎస్సే ఉందో అందులో అతను ఒక పాండ్ దగ్గర బతుకుతున్నట్టు చెప్పినారంట. అందులో దానివల్ల ఏమైందంట? న్యాచురల్ వరల్డ్ అనేది ఎలా ఉంటుందని అతను లోతుగా అతనికి తెలిసిందంట. ఇంకా అతనికి హార్మనీ, అలా ఉన్న న్యాచురల్గా ఉన్న ప్లేస్ వల్ల అతనికి హార్మనీ ఎలా అనిపించింది? అది చాలా పీస్ఫుల్గా, ప్లెజెంట్గా అనిపించింది. నెక్స్ట్, ఫర్ హిమ్ సాలిట్యూడ్ అలౌడ్ ఫర్ మూమెంట్స్ ఆఫ్ ప్యూర్ జాయ్ అండ్ రిఫ్లెక్షన్. ఎలోన్గా ఉండడం వల్ల ప్యూర్ జాయ్ ఇంకా రిఫ్లెక్షన్ లాగా తనకు అనిపించిందంట. వేర్ హీ కుడ్ అప్రిషియేట్ ద బ్యూటీ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఫీల్ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ లార్జర్ దాన్ హిమ్సెల్ఫ్. సో అలా మన ఏదైతే ఎర్త్ ఉందో దాని బ్యూటీని అప్రిషియేట్ చేయడానికి అతనికి ఛాన్స్ దొరికింది అలా ఎలోన్గా ఉండడం వల్ల. ఇంకా ఫీల్ అ పార్ట్ ఆఫ్ సంథింగ్ లార్జర్ దాన్ హిమ్సెల్ఫ్ అంటే అతనికన్నా గొప్పగా ఉన్న వాటిని అతను ఎక్స్ప్లోర్ చేయడానికి టైం దొరికిందంట. He believes that in solitude one can experience true contentment that is not reliant on material possession or social expectations. So అలా ఎలోన్గా ఉండడం వల్ల అతను ఏం ఎక్స్పీరియన్స్ చేసిండంట? ట్రూ లైఫ్ అంటే అసలు లైఫ్లో ఉన్న కోణం ఎలాంటిది అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరికిందంట. అది ఎలాంటి మెటీరియల్ అంటే ఎలాంటి లగ్జరియస్ ఐటమ్ ఇంకా సొసైటీ ద్వారా వచ్చే హ్యాపీనెస్ కాదది. అది అతను పీస్గా ఉండడం వల్ల అతని ఆలోచనలో అతనికి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ అన్నమాట. David contrasts the simplicity and authenticity of nature with the artificiality and distractions of society. సో ఇతను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుండు? ఏదైతే నేచర్ది సింప్లిసిటీ ఇంకా అథెంటిసిటీ ఉందో అది ఎక్కువ కనిపించిందంట. అలా ఎలోన్గా ఉండడం వల్ల ఆర్టిఫిషియాలిటీ ఇంకా డిస్ట్రాక్షన్స్ ఆఫ్ ది సొసైటీ అతనికి ఏం లేవంట. అలా ఎలోన్గా ఉండడం వల్ల అన్నిటిని ఇగ్నోర్ చేయగలిగినాడు. ఈ సజెస్ట్ దట్ సొసైటీ ఆఫెన్ లీడ్స్ పీపుల్ అవే ఫ్రమ్ దే ట్రూ సెల్ఫ్స్. సో సొసైటీ ఎప్పుడు ఏం చేస్తుందంట? పీపుల్ని వాళ్ళ ఏదైతే ట్రూ సెల్ఫ్ ఉందో దాని నుంచి ఎప్పుడు హైడ్ చేపిస్తూ ఉంటుందంట సొసైటీ. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి మనం మన ఒరిజినాలిటీని చూపించకుండా హైడ్ చేసుకుంటాం కదా. సో అది సొసైటీ అలా చేస్తుందని చెప్పి చెప్తున్నారు.
In solitude, however, David finds an antidote to this pressure. సో ఈ లెసన్లో అతను ఏం చేసిండంట, అలాంటి సొసైటీ ప్రెషర్ నుంచి ఒక మెడిసిన్ లాగా ఒకటి కనుక్కున్నాడు అని చెప్పి చెప్తున్నారు. బీయింగ్ ఎలోన్ ప్రొవైడ్స్ అ స్పేస్ ఫార్ ఇంట్రాస్పెక్షన్, అంటే మనం లోతుగా చూసుకోవడానికి, మనం ఏంటిది అని తెలుసుకోవడానికి మనం ఎలోన్గా ఉండి మన మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. వేర్ ఇండివిజువల్స్ కెన్ థింక్ ఫ్రీలీ, అంటే వాళ్ళు ఎలా అన్నా ఆలోచించవచ్చు మనకు నచ్చినట్టు, ఎటువంటి టెన్షన్స్ లేకుండా. ఎక్స్ప్లోర్ దేర్ థాట్స్, మన థాట్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా మనం స్పిరిచువల్గా కూడా గ్రో అవ్వచ్చు అంట. హీ వ్యూస్ సాలిట్యూడ్ యాజ్ అ వే టు ఎస్కేప్ ద నాయిస్ ఆఫ్ ది వరల్డ్. సో అలా ఎలోన్గా ఉండడం వల్ల ఏదైతే వరల్డ్ నాయిస్ ఉందో దాని నుంచి కూడా ఎస్కేప్ అవ్వచ్చు అని అతను అనుకుంటున్నాడు. అండ్ రీకనెక్ట్ విత్ ది ఫండమెంటల్ ట్రూత్స్ ఆఫ్ లైఫ్, మన లైఫ్లో ఫండమెంటల్ ట్రూత్స్ ఏ ఉన్నాయో వాటితో కూడా రీకనెక్ట్ అవ్వచ్చు. వన్ ఆఫ్ ది డేవిడ్స్ కీ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ దట్ సాలిట్యూడ్ ఫాస్టర్స్ క్రియేటివిటీ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే డేవిడ్ ఉన్నాడో అతను ఏం చెప్తున్నాడు, ఒకవేళ మనం ఎలోన్గా ఉంటే మనలో ఉన్న క్రియేటివిటీ ఇంకా సెల్ఫ్ రిలయన్స్ ఏదైతే ఉందో అది మంచిగా ఉంటుందంట. When individuals are alone, they are not influenced by the expectations or judgments of others. అలా ఎలోన్గా ఉండడం వల్ల వాళ్ళు ఎలాంటి జడ్జ్మెంట్స్ ఉంటాయి కదా సొసైటీ పాస్ చేసేటివి, అవన్నిటి నుంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటారంట. దిస్ ఫ్రీడమ్ అలౌస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ థాట్ అండ్ పర్సనల్ ఎక్స్ప్రెషన్. సో ఈ ఫ్రీడమ్ ఏం చేస్తుందంట, మనని అంటే ఎలోన్గా ఉండడము మన డెవలప్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ త్రూ పర్సనల్ ఎక్స్ప్రెషన్ అనేది మనలో డెవలప్ అవుతుందంట. డేవిడ్ బిలీవ్స్ దట్ ఇన్ సాలిట్యూడ్ పీపుల్ డిస్కవర్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ రిసోర్స్ఫుల్నెస్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ పర్సనల్ గ్రోత్ అండ్ రెసిలెన్స్. సో ఇలా ఎలోన్గా ఉండడం వల్ల పీపుల్ వాళ్ళ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏంటిది, మన రిసోర్స్ఫుల్నెస్ ఏంటిది అనేది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అది వాళ్ళకి పర్సనల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఎవరు, మన ఆథర్. అడిషనల్లీ డేవిడ్ సీస్ సాలిట్యూడ్ యాజ్ అ మీన్స్ టు కనెక్ట్ డీప్లీ విత్ ది యూనివర్స్. మనం యూనివర్స్తో కూడా కనెక్ట్ అవ్వచ్చు ఎలోన్గా ఉన్నప్పుడు. He argues that nature provides endless opportunities for reflection and learning. మనకి నేచర్ అనేది endless opportunities అనేది ప్రొవైడ్ చేస్తుందంట. దేనికి, మనకి లెర్నింగ్ కోసం. బై అబ్జర్వింగ్ ద సింపుల్ బ్యూటీ ఆఫ్ విండ్, ద వాటర్ ఆర్ ద స్టార్స్, హీ ఫీల్స్ అ సెన్స్ ఆఫ్ యూనిటీ విత్ ద వరల్డ్. సో అంటే ఏదైతే గాలి ఉందో, ఇంకా నీళ్ళు ఉన్నాయో, చుక్కలు ఉంటాయి కదా ఆకాశంలో, సో అవన్నీ చూసినప్పుడు అతనికి సెన్స్ ఆఫ్ యూనిటీ ఏదైతే ఉందో అది అనిపిస్తుంది అంట ఈ వరల్డ్లో. సాలిట్యూడ్ అంటే ఎలోన్నెస్ అనేది అతనికి ఏం చేస్తుందంట, హెల్ప్స్ ఎమ్ appreciate the interconnectedness of all living things and recognize his place in the natural order. సో ఇలా అతను ఏదైతే ఎలోన్గా ఉంటాడో అలాంటి టైంలో లివింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటితోని కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది, ఇంకా నేచర్తోని ఎక్కువ కనెక్టెడ్గా ఉండొచ్చు. డేవిడ్ ఛాలెంజెస్ సోషియల్ నార్మ్స్ that often view being alone as undesirable or unproductive. Instead, he encourages readers to embrace solitude as a chance to grow and find meaning in life. సో అలా ఎలోన్గా ఉండడం వల్ల మనకి ఏదో లాస్ వస్తుందని మనం అనుకోకుండా మనకి కొంచెం టైం ఇచ్చి సొసైటీకి దూరంగా ఉంటూ మన లైఫ్లో గ్రో అయ్యేలాగా, పర్సనల్ గ్రోత్ అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడు మనం అలా ఎలోన్గా ఉండడం వల్ల మన లైఫ్ మీనింగ్ ఏంటిది అనేది మనము వెతుక్కోవచ్చు. He emphasizes that solitude is not about personal isolation, it is a state of mind. సో సాలిట్యూడ్ అనేది మన పర్సనల్, అంటే లోన్నెస్ అనేది మన పర్సనల్ ఐసోలేషన్గా మనం ఫీల్ అవ్వద్దంట, మన స్టేట్ ఆఫ్ మైండ్కి మనం టైం ఇస్తున్నాము అన్నట్టు ఫీల్ అవ్వాలంట. Anyone regardless of their surroundings can experience solitude by turning inward and paying attention to the natural world around them. Moreover, David highlights the restorative power of solitude. He describes how spending time alone in nature can help to heal the mind and spirit. సో ఏదైతే ఇలా మనం ఎలోన్గా ఉంటామో దానివల్ల మనకి నేచర్ ఏం చేస్తుందంట, మన మైండ్ని ఇంకా మన సోల్ని హీల్ చేయడానికి ఉపయోగపడుతుందంట. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు స్లో డౌన్, బ్రీత్ డీప్లీ అండ్ ఫైండ్ బ్యాలెన్స్. సో అలా ఎలోన్గా ఉండడం వల్ల మనము కొంచెం శాంతిగా ఉంటాము, ప్లస్ బ్రీత్ అనేది డీప్గా తీసుకుంటామంట.
తర్వాత బ్యాలెన్స్ అనేది ఉంటుందంట. డేవిడ్ సాలిట్యూడ్ ఈజ్ అ వే టు రీఛార్జ్ అండ్ ఫైండ్ ఇన్నర్ పీస్ అవే ఫ్రమ్ ది చైర్స్ ఆఫ్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో ఉన్న టెన్షన్స్ అవన్నిటిని మనము ఇగ్నోర్ చేయాలి, అవాయిడ్ చేయాలి. హెల్తీగా ఉండాలంటే మనం కొంచెం పర్సనల్ టైం తీసుకొని మనని కాన్సన్ట్రేటెడ్గా ఉంటే అప్పుడు మనకి ఇలాంటి ఏమైనా టెన్షన్స్ కానీ డిప్రెషన్ కానీ అలాంటివి ఉంటే అవన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. ఎవరైతే డేవిడ్ ఉన్నారో అతను ఎస్సే నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారో ఏ పవర్ఫుల్ మెసేజ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎలోన్. అసలు ఎలోన్గా ఉండడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటిది, టు అండర్స్టాండ్ వన్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ బెటర్. అలా ఉండడం వల్ల మనని మనం తెలుసుకుంటాము, ఇంకా ప్రపంచాన్ని కూడా మనము అర్థం చేసుకోవడానికి టైం దొరుకుతుందంట. ఈ సీస్ సాలిట్యూడ్ యాజ్ అ టూల్ ఫర్ సెల్ఫ్ డిస్కవరీ, క్రియేటివిటీ అండ్ స్పిరిచువల్ కనెక్షన్. సో అలా ఎలోన్గా ఉండడం వల్ల మనని మనం డిస్కవర్ చేసుకోవచ్చు, మనలో ఉన్న క్రియేటివిటీ అనేది బూస్ట్ అవుతుంది, ఇంకా స్పిరిచువల్ కనెక్షన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుందంట. Through his reflections, David inspires readers to find moments of stillness, simplicity in their lives. By embracing solitude, individuals can gain a deeper appreciation for nature and experience true harmony with the universe. అలా ఎలోన్గా ఉండడం వల్ల మనం నేచర్తో ఎక్కువ కనెక్టెడ్గా అవ్వచ్చు. ప్లస్ మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం అలా కొంచెం టైం తీసుకుంటే మనకి రిలీఫ్గా అనేది అనిపిస్తుంది. సో అందుకే ఈ లెసన్ అనేది మనకి రాసినారనమాట ఎవరు, డేవిడ్. సో ఇందులో మనకి లెసన్లో ఏమేమి ఉన్నాయి, స్పెండింగ్ టైమ్ అలోన్ అలౌస్ ఫర్ ఇంట్రోస్పెక్షన్ అండ్ పర్సనల్ గ్రోత్. మనము మన టైం స్పెండ్ చేయడం వల్ల మనకి పర్సనల్ గ్రోత్ అనేది ఉంటుందంట. నేచర్ ప్రొవైడ్ సోలేస్ అండ్ టీచర్స్ హస్ టు లివ్ సింప్లీ అండ్ పీస్ఫుల్గా ఎలా ఉండాలి, ట్రూ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది. మెటీరియల్స్ నుంచి అంటే ఏదైనా వస్తువుల నుంచే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ కాదు, మనం నార్మల్గా హ్యాపీగా ఉండాలంటే కొంచెం సేపు బ్రీత్ తీసుకొని మనం సపరేట్గా ఉండి అంటే ఎలోన్గా ఉండడం వల్ల మనకి న్యాచురల్ పీస్ అనేది దొరుకుతుందంట. ఇంకా ఇండిపెండెన్స్ ఉంటుంది, రెసిలెన్స్ ఉంటుందంట. నేచర్ అనేది ఎంత మన లైఫ్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు ఎలోన్గా ఉంటే. అంటే అన్ని థాట్స్ అనేటివి మనం ఫ్రీగా చూసుకోవచ్చు అనమాట, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. సో ఇది మనకి సాలిట్యూడ్ అనే ప్రోజ్ లెసన్. నెక్స్ట్ వీడియోలో గ్రామర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.